హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవలలోని 7వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 7వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో విందామా? అభిరామ్ మహిమలకు పుట్టిన పాపాయికి చనిపోయిన మహిమ తల్లి వసుంధర పేరును వసుధగా నామకరణం చేస్తారు. అభిరామ్ మెల్లమెల్లగా మళ్లీ మందు అలవాటుకి బానిసవుతాడు. మహిమతో పాటు అభిరామ్ తల్లిదండ్రులు మనోరమ, నిరంజన్ రావు కూడా ఆ మందు వ్యసనం గురించి ఆందోళన పడుతుంటారు. నాన్నంటే ఎంతో ప్రేమగా ఉండే వసుధ కూడా అభిరామ్ని చూసి భయపడుతూ దాక్కుంటుంది. ఈసారి మళ్లీ అమ్మాయి పుడితే చాలా ఖర్చులు అని అభిరామ్ అనటాన్ని మహిమ భరించలేకపోతుంది. మహిమ కూడా ఉద్యోగం చేస్తానని అభిరామ్తో అంటుంది. కారు కూడా కొంటున్నాను కాబట్టి మహిమ కూడా ఉద్యోగం చేస్తేనే ఆర్థికంగా బాగుంటుందని అభిరామ్ అనడంతో కారు విషయం తెలియని మహిమ ఉలిక్కి పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 7వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 7వ భాగం. కొనకుండా ఎలా వస్తుంది? లోన్ తీసుకుంటున్నానని నీకు చెప్దామనుకుంటూనే మర్చిపోయాలే. చాలా నిదానంగా నిర్లిప్తంగా అభిరామ్ చెప్పిన జవాబుకు మహిమకు నీరసం ముంచుకొచ్చేసింది. ఇప్పుడే ఎందుకు, కొన్నాళ్ళు ఆగితే బాగుండేదిగా. కోపం కనిపించకుండా చాలా మామూలుగా అడగడానికి ప్రయత్నించింది. కొన్నాళ్ళంటే ఎన్నేళ్ళు? కొన్ని రోజుల్లో మనకేమైనా రావాల్సిన ఆస్తులు వస్తాయా? ఎప్పుడు ఇదే పరిస్థితి కదా. మా నాన్న చేసిన ఉద్యోగానికి 4 సొంత కార్లు ఇంటి ముందు ఉండాలి. ఆయన నిజాయితీ ఏం ఒరగబెట్టిందో ఆయనకే తెలీదు, నిరసనగా అన్నాడు అభిరామ్. ఉద్యోగ ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించాననే సంతృప్తి ముందు సంపద, సౌకర్యాలు లాంటివి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కొంతమందికి, అంటే మావయ్య గారు లాంటి వాళ్ళకి. ఈ విషయంలో మనం తప్పు పట్టుకోవడానికి ఏముంది? ఎవరి జీవన శైలి వాళ్ళది. మీరు మీ సంపాదన నుండి ఇంటి ఖర్చులకి పైసా అయినా ఇవ్వకపోయినా ఏమీ అనటం లేదు కదా. పైగా మీరు చేసిన పనికి ఆయన ఫైన్ కట్టినట్లుగా డబ్బు చెల్లించారు. అలాంటప్పుడు కొంచెమైనా మిమ్మల్ని మందలించే హక్కు లేదన్నట్లు మీరు అలా మాట్లాడటం ఏమీ బాగుండలేదు. నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పింది మహిమ. తన సంపాదనంతా మందు అలవాటుకే ఖర్చు చేసేసుకుంటూ పైగా కారు కూడా అప్పు చేసి కొనాలని అనుకోవటం ఏమిటో. మహిమ కోపానికి అది ఒక కారణమే. అందుకే ఏమాత్రం జంకు లేకుండా సూటిగా చూస్తూ ప్రశ్నించింది. అభిరామ్కి ఆవేశం తారాస్థాయిలో వచ్చేసింది. ఏమిటి ఉద్దేశం? నా సంపాదన అంతా నేనే ఖర్చు చేసేసుకుంటున్నానన్నా నీ గొడవ? అవునా? నువ్వింకా ఉద్యోగంలో చేరనే లేదు, అభిప్రాయం వచ్చిందంతే. దానికే నన్ను అప్పుడే నిలదీస్తున్నావు. ఇక సంపాదన వచ్చాక ఇంకెంత రెచ్చిపోతావో. మహిమకు కోపం రాలేదు. ఈ మధ్యకాలంలో అతను ఆవేశంతో రెచ్చిపోయినట్లు కాకుండా ప్రశాంతంగా మాట్లాడితేనే ఆమెకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే నిర్లిప్తంగా నిట్టూర్చి ఊరుకుంది. ఆ మరునాడు మహిమ కొన్ని అప్లికేషన్లు రాస్తూ అటుగా వచ్చిన మనోరమకు తన అభిప్రాయం చెప్పింది. ఆవిడ ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి, నువ్వు ఇలాంటి ఆలోచన చేస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను కాదంటం లేదు గాని ప్రస్తుతానికి మాత్రం వద్దని నా సలహా. నిజం మహిమ, ఈ సమయంలో నువ్వు ఉద్యోగం అంటూ హైరానా పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. రెండో కాన్పు కూడా అయ్యాక అప్పుడు కొంచెం స్థిమితపడి వీలు చూసుకుని అనువుగా ఉన్న దానిలో చేరవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వద్దు. నువ్వు అభి గురించి కూడా ఎక్కువ ఆలోచన పెట్టుకోకు. కొన్నాళ్ళు పోతే వాడే మళ్ళీ దారిలోకి వస్తాడని నాకు అనిపిస్తోంది. ఒకవేళ రాకపోతే అప్పుడు వాడి కర్మానికి వాడిని వదిలేయడమే మనం చేయగలిగింది. హంగు ఆర్భాటాలు ఏమీ లేవు కాబట్టి ఇలా సాదాసీదాగా రోజులు గడిచిపోవటానికి ఇబ్బంది ఏం లేదుగా. ఉంటే మాత్రం ఏం సంకోచం లేకుండా నాతో చెప్పాల్సిందే. నన్ను మీ అమ్మలాగే అనుకుని చనువుగా ఏ మాటైనా చెప్పాల్సుమా అంటూ ఆప్యాయంగా మహిమ భుజం చుట్టూ చేతులు వేసింది. మహిమ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. మనోరమను మహిమ చేతులతో చుట్టేసింది. ఈ పెళ్లితో మీతో బంధం ఏర్పడటం నేను చేసుకున్న పుణ్యఫలం అనుకుంటాను. ఇప్పుడు నా మనసుకి ఏ చిన్న కష్టంతో వచ్చినా మీకు చెప్పుకోకుండా ఎలా ఉండగలనమ్మా? మా అమ్మ ఈ పెళ్లికి ఆనందంగా అంగీకరించడానికి కారణం కూడా మీలాంటి అత్తమామలు నాకు అండగా ఉంటారనే కాదు. కాసేపటికి ఇద్దరూ దుఃఖావేశం నుండి బయటపడి మామూలు అయ్యారు. అప్పుడు నిదానంగా మళ్ళీ చెప్పింది మహిమ. ప్రయత్నం చేయడం మొదలు పెట్టాక ఎన్నాళ్ళకి ఏ ఉద్యోగం దొరుకుతుందో అప్పటి పరిస్థితుల్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు కదా. అంగీకరిస్తున్నట్లుగా, అవును నీ మాట నిజమే అంది మనోరమ. ఆ తర్వాత వారం రోజులకే అనుకోని సంఘటన ఒకటి జరిగిపోయింది. ఆ రోజు సెలవు కావటం వల్ల అభిరామ్ సాయంకాలం నుండి మొదలుపెట్టి తన మందు కార్యక్రమం కొంచెం తొందరగా ముగించి ఇంటికి చేరాడు. వసుధ ఆడుకుంటున్నదల్లా అభిరామ్ని చూసి లోపలికి పరిగెత్తి ఓ మూల దాక్కుంది.
అభిరామ్కి కొంచెం కోపం వచ్చింది. 2-3 సార్లు పిలిచినా రాకపోయేసరికి అది ఇంకా పెరిగింది. భయం దేనికమ్మా, నాన్నేగా ఈరోజు నీతో ఆడుకుందామని ఇంటికి తొందరగా వస్తే నువ్వేమిటి ఇలా చేస్తున్నావు అంటూ వసుధని మహిమ లాలించబోతే, వద్దు, నేను నాన్న దగ్గరికి రాను, నిన్ను కొట్టినట్టే నన్ను కొడతారు అంది బెదురు చూపులు చూస్తూ. మహిమ చచా అంటూ దగ్గరకు తీసుకుని, అలా ఎందుకు చేస్తారమ్మా అంటూ అనునయించింది. అక్కడే ఉన్న మనోరమ నిర్ఘాంతపోతూ, వాడు ఇది కూడా మొదలుపెట్టాడా అంది. మహిమ అదేం లేదంటూ సర్ది చెప్పబోతోంటే మనోరమ విసురుగా అంది, మహి, నువ్వేం దాచాలని ప్రయత్నించుకు. చిన్నపిల్లకు ఏమీ తెలియదు కాబట్టి చూసింది భయంతో బయట పెట్టింది. వీడు మరీ ఇంత దిగజారుతాడని కల్లో కూడా అనుకోలేదు. మైకంలో కొట్టడం వరకు వచ్చాడన్నమాట అంది. కన్నీళ్లను తుడుచుకుంటూ తన చీర చెంగులో మొహం దాచుకున్న వసుధను ఆవిడ దగ్గరకు తీసుకుంది. మహిమ వసుధకు నచ్చ చెప్పుతూ దగ్గరకు తీసుకుంటుంటే తండ్రి దగ్గరకు తీసుకువెడుతుందేమోననే భయంతోనో ఏమో గాని తల్లిని చేతులతో నెట్టేసింది. ఆ ఊపుకు అక్కడే ఉన్న కుర్చీ తగిలి మహిమ క్రింద పడిపోయింది. కడుపు నొప్పితో మెలితిరిగిపోతున్న మహిమను అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మహిమకు స్పృహ తప్పింది. మెలకు వచ్చాక అబార్షన్ అయిందనే విషయం తెలిసింది. మనసులో రోధిస్తున్న పైకి నిబ్బరం నటించింది మహిమ. తన దగ్గరే ఉన్న అభిరామ్ మనోరమలను చూస్తూ, నేను ఉద్యోగం వెంటనే చేసుకోవడానికి వీలుగా అడ్డంకిని తొలగించి బాధ్యతల బరువు తగ్గేట్లుగా చేసింది విధి అంది నిర్లిప్తంగా. అభిరామ్ మహిమ వైపు నిరసనగా చూశాడు. అబ్బాయట, మన దురదృష్టం ఇలా తగలడింది. నీకేమో అమ్మాయే కావాలని అనుకున్నావుగా, అందుకే నీ కోరిక తీర్చాలని ఆ భగవంతుడు ఇలా చేసి ఉంటాడు. అతని మాటల్లో ఎవరిమీదో తెలియని కసి కనిపించింది. మహిమకు ఆశ్చర్యంగా ఉంది. అబ్బాయి అంటే ఇష్టం లేదని తనెప్పుడు చెప్పలేదే. ఎవరైనా ఒకటేనని కదా తనన్నది. నిజంగా అర్థం కాకనే అభిరామ్ అలా మాట్లాడుతున్నాడా, లేక తన మీద కోపం చూపించాలని అర్థం కానట్లుగా నటిస్తూ నెపం వేయటమా? ఒకసారి తిరస్కారంగా చూసి సమాధానం చెప్పడం అనవసరం అన్నట్లు తల తిప్పుకుంది మహిమ. నిరంజన్తో వచ్చిన వసుధ అమ్మా అంటూ మహిమ దగ్గరకు పరుగును వచ్చింది. అమ్మకేమైంది అంటూ ఒకటే ఏడుపు. వసుని పట్టుకోవడం ఎంత కష్టమైందో అంది మనోరమ. నాకేం కాలేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ వసుధను దగ్గరకు తీసుకుంది మహిమ. వసుధ వైపు నిరసనగా చూసి అభిరామ్ బయటకు వెళ్ళిపోయాడు. 2 రోజులకి మహిమ ఇంటికి వచ్చేసింది. వారం 10 రోజులకి నీరసం అది తగ్గి పూర్తి ఆరోగ్యంగా కనిపించింది. కారు ఇంటికి వచ్చింది. అభిరామ్ చాలా హుషారుగా అందరికీ చూపించిపోయాడు గాని ఎవరూ అంత ఉత్సాహం చూపించకపోవడంతో కోపం కూడా వచ్చింది అతనికి. పైగా ఆ మర్నాడే ఉద్యోగం మానేశానంటూ మహిమకు చెప్పాడు. తరచూ సెలవులు పెట్టేస్తున్నానంటూ మందలించబోతే నాకు చిరాకొచ్చి రాజీనామా చేస్తాను అన్నాడు ఏదో చిన్న విషయం చెప్పినట్లుగా. కొంచెం కూడా చింత లేనట్లుగా మాట్లాడటం మహిమకు వింతగా ఉంది. ఉద్యోగం అంటూ తిరగాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎప్పుడంటే అప్పుడు తాగవచ్చు కదా అని ఆనందమే కాబోలు అనుకుంది. మహిమ అనుమానాన్ని నిజమేనని రుజువు చేశాడు అభిరామ్. మహిమ ఏవో ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెడుతూనే ఉంది. ఏదైనా మంచిది వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అంటూ ముందుగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంది మహిమ. తల్లి పనిచేసిన స్కూల్ వాళ్లే మహిమను అడిగారు. ఉన్న ఊళ్ళోనే వచ్చిన అవకాశాన్ని కాదనుకోవటం ఎందుకని వెంటనే జాయిన్ అయిపోయింది మహిమ. ఉద్యోగ బాధ్యతలతో మహిమ మనసు కుదుట పడుతుందనే భావంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆ రోజు మహిమ స్కూల్ నుండి ఇంటికి బయలుదేరినప్పుడు బస్ స్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది. అప్రయత్నంగా మహిమకు పెళ్లికి ముందు అభిరామ్తో బస్ స్టాప్లోనే జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఆ రోజులన్నీ ఎంత ఆనందంగా గడిచిపోయాయి అనుకుంది. పెళ్లితో తనకు ప్రేమ మైకం దిగింది. అభిరామ్కి తాగుడు మైకం పట్టుకుంది అనుకుంటూ అటువైపు చూసిన మహిమ ఉలిక్కిపడింది. రోడ్డుకు అటుపక్కగా ఆగి ఉన్న కారును చూసి గుర్తుపట్టి అభిరామ్ అక్కడ ఆపి ఎక్కడికి వెళ్ళి ఉంటాడోనని ఆలోచిస్తూనే అటువైపుకి అడుగులు వేసింది. కారులో కూర్చుని సీసా ఎత్తి తాగుతున్న అభిరామ్ని చూసింది. ఆ స్థితిలో కార్ డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుందోననే ఆలోచనతో ఒక్క క్షణం కంగారుపడి అద్దం మీద చేత్తో శబ్దం చేసింది. డోర్ తీసి బయటకు వచ్చిన అభిరామ్ని చూడగానే మహిమకు అతను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమైపోయింది. మత్తులో సరిగ్గా కనపడటం లేదో ఏమో గాని మహిమను చూసి, ఏమిటి మేడం, లిఫ్ట్ కావాలా అని అడిగాడు. తోలటం, ఆ మైకం చూసి ఎంతగా తాగి ఉంటాడోనని అంచనా వేసుకుంది మనసులోనే. అయితే తన్నే గుర్తుపట్టలేనంత మత్త విచిత్రంగా తోచింది. అప్రయత్నంగా తల ఊపింది. ఎక్కండి అన్నట్లుగా చేయి చూపించాడు. మహిమ మెల్లగా
నాకు డ్రైవింగ్ తెలుసు, నేనే నడుపుతాను, మీరు వెనక్కి కూర్చోండి అనగానే థ్యాంక్ యూ అంటూ వెనక్కి కూర్చుని బాటిల్ని చేతిలోకి తీసుకున్నాడు. అభిరామ్ ప్రవర్తనకు మహిమకు నవ్వు ఏడుపు రెండూ వచ్చాయి. మధ్యలోనే అతను కార్ ఆపండి, నేను ఇక్కడే దిగుతాను, ఏదైనా ఆటో పట్టుకుని వెళ్తాను ఇంటికి, మీకెందుకు శ్రమ అన్నాడు. మహిమకు మరింత ఆశ్చర్యం కలిగింది. కారు ఆపగానే అతను దిగిపోయాడు. అంటే తన్ని గుర్తుపట్టకపోవడమే కాదు, కారు అతనిదేనని కూడా మర్చిపోగలిగాడా? మహిమకు వింతగా ఉంది. అతను ఆటోను పిలవటం ఎక్కటం చూసి కారుని ఇంటికి పోనిచ్చింది. ఇంటికి రాగానే మనోరమ ఎదురొచ్చి ఇదేమిటి, కారులో అభి వెళ్ళాడు, నీకెక్కడ కలిశాడు, వాడు నీతో రాలేదే, ఒక్కదానివి వచ్చావేంటి ఆదుర్దాగా ప్రశ్నలతో కంగారు పడింది. ఆటోలో వస్తున్నారు అంటూ మహిమ ఏడుపుని బిగబట్టి తన గదిలోకి రివ్వున వెళ్ళిపోయింది. మనోరమకి ఏం అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ నిలబడింది. బస్సు దిగి ఆటోలో రావాల్సిన మహిమ కారులో వచ్చింది. కారులో బయటికి వెళ్ళిన అభి ఆటోలో ఎందుకు వస్తున్నాడు? సమాధానం వివరంగా చెప్పకుండా మహిమ ఎందుకు దిగులాలుగా గదిలోకి వెళ్ళిపోయింది? ఆవిడకేం అర్థం కాలేదు. అంతలోనే అభిరామ్ ఆటో దిగాడు. ఆటో అతను జాగ్రత్తగా నడిపించుకొచ్చాడు. జేబు నుండి తీసి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని చూసి ఆ ప్రకారం తీసుకువచ్చానని ఆటో డ్రైవర్ చెప్పాడు. డబ్బు తీసుకుని అతను వెళ్ళిపోగానే లోపలికి వచ్చిన మనోరమ కారేదిరా అని అడిగింది. కారు కారు అంటూ తడబడిన అభిరామ్ ఒక క్షణం ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆగి ఎవరో పట్టుకుపోయారమ్మా అంటూ మంచం మీద వాలిపోయి రేపు కంప్లైంట్ ఇద్దాం ముద్దగా పలుకుతూ నిద్రలోకి జారుకున్నాడు. మనోరమకు పరిస్థితి అర్థమైంది. మహిమ వైపు దిగులుగా చూసింది. తనని కూడా గుర్తుపట్టలేనంతగా మైకం కమ్మేసిందా అభిరామ్ని? మహిమకు దిగ్భ్రాంతిగా ఉంది. తనేదో తప్పు చేసినట్లుగా మనోరమ ముందు తల వంచుకుని సిగ్గుగా తిరిగింది. అవును, అతను మందు వ్యసనానికి మళ్లీ లోబడే అవకాశం ఉందని, భవిష్యత్తును బలిపెట్టవద్దని మనోరమ హెచ్చరించినప్పుడు తనెంత ధీమాగా ధైర్యంగా అలా జరగదని, తను జరగనీనని ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పింది. మహిమకు కన్నీళ్లు ఊబికి వచ్చాయి. మనోరమతో మహిమ అవకాశం చూసుకుని మెల్లగా మనసులో మాట బయటపెట్టింది. మనోరమ నివ్వెరపాటుతో ఏమిటి, వేరే వెళ్తారా? మీరు వసు లేకుండా ఎలా ఉండగలం? బేలగా ప్రశ్నించింది ఆమె. ఆయనకు బాధ్యత తెలిసి వచ్చి కొంచెం మార్పు వస్తుందేమోననే ఆలోచన. ఈ ఊళ్ళోనే ఉంటాంగా, ఆ పైన నేను పనిచేస్తున్న స్కూల్కి కూడా దగ్గరలోనే ఏదైనా చిన్న పోర్షన్ చూసుకుందామని అని నసుకుతూ బదులు చెప్పింది మహిమ. మనోరమ ఏం ఆలోచించిందో గాని సరేనన్నట్లు తల ఊపింది. ఈ విషయం తెలిసి అభిరామ్ మహిమ దగ్గర గొంతు పెంచి అరిచాడు. మహిమ మౌనం వహించింది. అద్దెకు తీసుకున్న ఇంటికి మారటం జరిగిపోయింది. నేనేదో బరువంతా నీ మీదే పడేసి జల్సాగా తిరుగుతున్నానని మీ అందరి అభిప్రాయం. అందుకే వేరే ఉంటే మన ఖర్చుల భారం ఉండదని మా నాన్న ఈ ఏర్పాటు చేసుంటాడని నా అనుమానం. నిజం చెప్పు అంటూ అభిరామ్ ఒకరోజు నిలదీసి అడిగినప్పుడు మహిమ సంకోచం లేకుండా జవాబు చెప్పింది. మీ నాన్నగారి ప్రమేయం ఏమీ లేదు. నేను అత్తయ్యతో నా ఆలోచన చెప్పాను. ఆమె అంగీకరించక తప్పలేదు. ఇది మాత్రమే నిజం. ఇంకో నిజం కూడా చెప్తాను. మనం వాళ్ళకి దూరంగా ఉంటే మిమ్మల్ని, మితిమీరిన మీ మందు అలవాటును చూస్తూ నాతో పాటు వాళ్ళు బాధపడటం ఎందుకు అనిపించింది. కన్న కూతురు భయంతో మీ దగ్గరకు రావటం లేదు. చివరికి కట్టుకున్న భార్యను కూడా గుర్తుపట్టలేనంత దౌర్భాగ్య స్థితికి దిగజారారు. ఇలాంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? ఆవేశంతో దుఃఖంతో మహిమ గొంతు పెరిగింది. మళ్ళీ వెంటనే అభిరామ్ వైపు నిరసనగా చూస్తూ చెప్పింది. ఇక్కడకు మనం వేరే రావటం వలన మనం ఎంత గట్టిగా అయినా అరుచుకోవచ్చు. అత్తయ్య మామయ్య వింటారేమోననే జంకు భయం అస్సలు ఉండదు. మీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఎంతైనా తాగి ఏం వాగినా పర్వాలేదు. చూసారా మనం ఇల్లు మారటం వలన ఎన్ని సౌకర్యాలో? ఆ వ్యంగ్యానికి అభిరామ్కి కోపం ఉవ్వెత్తున లేచింది. సంపాదిస్తున్నాననే గర్వంతో ఎన్ని మాటలన్నా పర్వాలేదు, పడి ఉంటానని అనుకోకు. నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఈ మాత్రం నువ్వు చేసే గొప్ప ఉద్యోగం పాటిది సంపాదించగలంలే. దానికోసమే నేను ఎదురుచూస్తున్నాను తీవ్రంగానే బదులు చెప్పింది మహిమ. నిప్పులు కక్కే కళ్ళతో ఓ చూపు విసిరి రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. నిజమే, తనకు స్వతంత్రం వచ్చింది. వసుధ స్కూల్కి వెళ్ళినా ఇంట్లోనే ఉండే అత్తామామలు తమ గొడవ వింటారేమోననే భయం బెదురు లేదిప్పుడు నిర్వేదంగా అనుకుంది. 4-5 నెలలు గడిచిపోయాయి. మహిమ వసుధ ఇంట్లో ఉంటారని సెలవు రోజుల్లో మనోరమ వచ్చి కాసేపు ఉండి కాలక్షేపం చేస్తోంది. నిరంజన్ రావు కూడా అప్పుడప్పుడు వచ్చి మనోరమ మహిమతో పాటుగా ఇంట్లో ఉంటే
వసుధను బయటకు షికారుగా తీసుకెళ్తూ కబుర్లు చెప్తూ వసుధకు కావాల్సినవి కొనిపెట్టడం చేస్తున్నాడు. ఎప్పుడైనా అభిరామ్ ఇంట్లో ఉంటే తల్లితో కాసేపు ఏదైనా మాట్లాడటం జరుగుతుంది గాని తండ్రి వైపు నిర్లిప్తంగా చూసి మౌనంగా ఉండిపోవటమే అభిరామ్కి అలవాటు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటే, మనసు విప్పి మాట్లాడుకోరు. మనోరమ మనసులోనే చిరాకు పడుతూ ఉంటుంది. అంతకు మించి ఆమె చేయగలిగింది కూడా ఏమీ లేదు. రోజులు గడుస్తున్నాయి. అభిరామ్లో మాత్రం ఎదురుచూసిన మార్పు కనపడలేదు. ఉద్యోగాలు 2-3 మారాడు. దేనిలోనూ నిలకడగా ఉండలేడు. సరిగ్గా రావటం లేదని వాళ్లే ఉద్వాసన చెప్తున్నారో అభిరామ్కే నచ్చక మానేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అతను చెప్పే కారణాల పట్ల నమ్మకం కూడా తగ్గిపోయింది అందరికీ. వేరుగా వచ్చిన వసుధ తండ్రికి చేరువు కాలేదు. తండ్రి ఉన్నప్పుడు వసుధ కూడా ఉండటం అనేది అరుదే. అయినా అలా ఉండాల్సి వస్తే మాత్రం ఇంట్లో ఓ మూల నక్కి కూర్చుంటుంది. ఆ విషయం మహిమకు చాలా బాధగా అనిపిస్తుంది. తండ్రి ఉంటే ఆ ఇల్లు తంది కాదన్నట్లు బెరుకుగా ఉండే పరిస్థితి కూతురికి ఎందుకు వచ్చింది? మహిమ మనసులోనే మదన పడుతూ ఉంటుంది. ఆ రోజు మనోరమ, నిరంజన్ వచ్చినప్పుడు ఇంట్లో మహిమ ఒక్కతే ఉంది. మామూలుగా అభిరామ్ బయటకు వెళ్ళిపోయాడు. వసుధ స్కూల్ నుండి వచ్చి పొరుగున ఉండే పిల్లలతో ఆటలకు వెళ్ళింది. ఆ సమయం చూసి మనోరమ మహిమ దగ్గర విడాకుల ప్రస్తావన తీసుకువచ్చింది. మహిమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆవిడ వివరణ ఇచ్చింది. అవును మహిమ, బాగా ఆలోచించు. వేరుగా ఉంటే బాధ్యత తెలిసి వస్తుందనుకున్నాం, రాలేదు. నువ్వు దూరం అయితే అప్పుడు తెలిసి వస్తుందేమోనని అనిపిస్తోంది. ఆఖరి అస్త్రంగా ఇదే మిగిలింది. నీ భవిష్యత్తును పాడు చేశామేమోనన్న బాధ మాకు ఉండకూడదనుకుంటే నువ్వు విడాకులకి అంగీకరించు. తప్పదు. ఇలా చెప్పాల్సి రావటానికి మేమెంత బాధపడుతున్నామో అర్థం చేసుకో. నువ్వు సంపాదించి తెస్తుంటే ఏదోలా జరిగిపోతుందనుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాడు. పేరుకు మాత్రమే గాని నీకు వసుధకు అభి అండ ఏముంది? మనోరమ మాటలకు మహిమ భయంగా చూసింది ఆమె వైపు. ఒంటరిగా వదిలేస్తే వేళకు తిండి కూడా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటారేమోనని ఆందోళనగా ఉంది. మనోరమ కళ్ళు తుడుచుకుంది. తప్పదు మహిమ, నిబ్బరం వహించాల్సిందే. మీ మావయ్య ఇదే అన్నారు. నాకెందుకో ఎవరూ పక్కన లేకపోతే వాడు తప్పకుండా మారతాడనిపిస్తోంది. నువ్వు ఆలోచించి నిర్ణయించు. ఈ విషయంలో మావయ్య ఎలాంటి సహకారం కావాలన్నా ఇస్తారు. మహిమకు కన్నీళ్లు వచ్చాయి. విడిపోవటం అనే ఆలోచనే భయంకరంగా అనిపిస్తోంది, గద్గదికంగా అంది. మనోరమ మహిమ చేయి పట్టుకుంది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారన్న మాటే గాని వాడి కాలక్షేపంలో మీకేం చోటు వాటా లేవు కదా. భార్యాభర్తలుగా మీ మధ్య విడాకులనే మాటకు తావుంది గాని మన మధ్య మాత్రం బంధం పదిలంగా పటిష్టంగానే ఉంటుంది. వసుధ మా మనవరాలే, నువ్వు మా కోడలివే. మీ ఇద్దరూ ఎక్కడున్నా మేమున్నంతకాలం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. మనోరమ గొంతు బొంగురుపోయింది. ఆలోచించమని మరోసారి హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు. విడాకుల మాట వినగానే అభిరామ్ మహిమ మీద కోపంతో కేకలు వేశాడు. తర్వాత భరించలేని బాధను ఎదుర్కొంటున్నట్లు తలను 2 చేతులతో పట్టుకుని కూలబడినట్లు కూర్చుండిపోయాడు. ఇంతటితో 7వ భాగం సమాప్తం. వచ్చే వారం 8వ భాగంతో కలుద్దాం.